ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రేపు ఈ జిల్లాలకు భారీ వర్షాలన్నమాట. బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఏంటి సో ఆ వివరాలు ఏంటంటే కూడా వీడియోలో తెలుస్తుంది. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. సో మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నా, వెంటనే లైక్ చేయండి. ఎల్నినో ప్రభావంతో గత 10 రోజులుగా వర్షాలు వెనుకడుగు వేసిన విషయం తెలిసింది. అయితే ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలకు ప్రజలకు వాతావరణ శాఖ అయితే సూచనలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఇటు ఆంధ్రప్రదేశ్లోను, తెలంగాణ రాబోయే 5 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి స్పష్టం చేసింది. రెండు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని, వర్షాల సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే అంచనా వేసింది. ఈ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ ప్రకారం ఆదివారం రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడినటువంటి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని, ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, కడప జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయని, ఇతర జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని చెప్పేసి అంచనా వేసింది. ఇక సోమవారం విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో పిడుగులతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. వర్షాలు కురిసే సమయంలో ప్రజలు చెట్ల కింద, విద్యుత్ స్తంభాల కింద నిలబడవద్దని, మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్ళొద్దని చెప్పేసి హెచ్చరించింది. తెలంగాణలో సైతం రాబోయే 3 నుంచి 5 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు వాతావరణ శాఖ. అయితే రాష్ట్రంలో పలు జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి వర్షాలు కురుస్తాయి, మరికొన్ని చోట్ల ఉరుములు మెరుపులో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి గత కొన్ని రోజులుగా తీవ్ర ఉక్కపోత ఉష్ణోగ్రతలు ఇబ్బంది పడుతున్న సామాన్య ప్రజలకు వర్షాల కోసం ఆశగా ఎదురుచూస్తున్న రైతన్నులకి ఈ వర్ష సూచనలు కాస్త ఊరటన నిచ్చేటువంటి విషయం. తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయన్నమాట. ఆదివారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఐఎండీ వెల్లడించింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి